18 జనవరి చొల్లంగి అమావాస్య రోజున, ముఖ్యంగా పుష్యమాసంలో వచ్చే ఈ అమావాస్య రోజున శ్రీ వైద్యవీర రాఘవస్వామిని పూజిస్తారు. ఇది భూమిపై విష్ణుమూర్తి వైద్యుడిగా అవతరించిన రోజుగా భావించి, రోగాలను, రుణబాధలను, నరదృష్టి దోషాలను తొలగించుకోవటానికి ఈ పూజ చేస్తారు. మొదటగా వైద్యవీర రాఘవస్వామి ఫోటోని పూజగదిలో పెట్టుకోండి. తర్వాత ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించాలి. బియ్యపిండి, పంచదార పొడి, యాలకుల పొడి కలిపి ఒక పళ్ళెంలో చిన్న గుంటలాగా చేసి అందులో ఆవునెయ్యి పోసి దీపం వెలిగించండి. చొల్లంగి అమావాస్య నాడు దిష్టిపూజ అంటే నరదృష్టి దోషాలు, దీర్ఘకాలిక వ్యాధులు, రుణబాధలు తొలగిపోవడానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇందులో ముఖ్యంగా నల్ల నువ్వులు, బెల్లం, రాతి ఉప్పుతో దిష్టి తీసి నీటిలో వేసి విష్ణువుని పూజిస్తారు. రావి చెట్టుకు ప్రదక్షిణలు, దానాలు చేయడం, సూర్యుడికి అర్ఘ్యమివ్వడం వంటివి చేస్తారు. దీనివల్ల పితృదోషాలు తగ్గి శుభఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. రాళ్ల ఉప్పు, బెల్లం, కొద్దిగా బియ్యం పిండి, యాలకులు కలిపి ఇంట్లోని ప్రతి ఒక్కరి దిష్టి తీసి ఆ మిశ్రమాన్ని ఒక నీటి పాత్రలో వెయ్యాలి. నరసింహస్వామి హోమం లేదా వీరరాఘవ హోమం చేయడం ద్వారా దిష్టిదోషాలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే నల్ల నువ్వుల లడ్డూలు, నువ్వుల నూనె, దుప్పటి, ఉసిరికాయలు, నల్లని వస్త్రాలు పేదలకు దానం చేయాలి. సూర్యభగవానుడికి నల్ల నువ్వులు, ఎర్రటి పువ్వులు కలిపిన నీటితో అర్ఘ్యమివ్వాలి. రావి చెట్టుకు తెల్లటి మిఠాయిలు సమర్పించి 108 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. వైద్యవీరనాఘవుడి అష్టోత్తరం పఠించాలి. పీడీఎఫ్ కామెంట్స్ సెక్షన్లో పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ నెయ్యితో దీపం వెలిగించి ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. హెయిర్ కటింగ్, షేవింగ్, గోళ్లు కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకోవడం, సముద్ర స్నానం చేయడం వంటివి చేస్తే శుభఫలితాలు కలుగుతాయని, పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.